అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 9 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా, 2 డ్రైవర్లు కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం మనకు అందుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి దాదాపు 35 మంది సందర్శకులు అయితే ఒకవైపు తీర్థయాత్రలు, మరోవైపు పర్యాటక కేంద్రాల సందర్శనార్థం అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించాలని చెప్పి నిర్ణయించుకొని ఆ ప్రకారం కూడా ఏదైతే ట్రావెల్ బస్సు ఇచ్చినటువంటి టూర్ గైడ్ ఉందో దాని ప్రకారం కూడా ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో సాఫీగా సాగిపోతున్నటువంటి ప్రయాణంలో ఒక్కసారిగా ఆ లోయలో బస్సు పడిపోవడంతో వాళ్ళ ప్రయాణానికి అయితే బ్రేక్ పడినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఒక్కసారిగా రాష్ట్రం కూడా ఉలికి పడింది. ఇప్పటికే 9 మంది బస్సు ప్రమాదంలో మృతి చెందగా మరో 20 మంది వరకు గాయాలైనట్టయితే తెలుస్తుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టయితే అంచనాకైతే అధికారులు వస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు అయితే సంఘటనా స్థలంలో చురుగ్గా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు అధికారులు అయితే అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే బస్సు ప్రయాణంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఇచ్చినటువంటి టూర్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చినట్టు ఆ కాలాన్ని తగ్గించేందుకు, అదేవిధంగా ఎక్కువగా దూర ప్రయాణాలు చేసే సమయంలో వాళ్ళు గాబరా పెట్టి రాత్రి సమయాల్లో కూడా ప్రమాదకరమైనటువంటి ప్రయాణానికి వాళ్ళని తీసుకెళ్తున్న పరిస్థితులు చాలా సందర్భాల్లో చూసాం. ఇదే నేపథ్యంలో అరకు నుంచి రాత్రి బయలుదేరినటువంటి బస్సు రాత్రి ప్రయాణం అరకు ఏజెన్సీలో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి, అదేవిధంగా చింతూరు, ఏదైతే ఈ రంపచోడవరం, అదేవిధంగా భద్రాచలం రోడ్డు ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఇరుకైనటువంటి ఘాట్ రోడ్డు. రాత్రి ప్రయాణం అనేది చాలా ప్రమాదకరం. అయినప్పటికీ కూడా ఈ బస్సు డ్రైవర్లు కావచ్చు, బస్సు గైడ్లు కావచ్చు, వాళ్ళ ఈ సందర్శకులు అయితే గాబరా పెట్టి రాత్రి ప్రయాణాలు చేయించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చింతూరు దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి కూడా ఇదే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఒకవైపు ఇది డిసెంబరు, నవంబరు మాసాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రతి ప్రాంతంలో కూడా దట్టమైనటువంటి పొగమంచు ఉంటుంది. రోడ్డు కనిపించని పరిస్థితి ఉంటుంది. ఉదయం 9-10 అయినా కూడా రోడ్లు కనిపించినటువంటి పరిస్థితులు ఆ వాతావరణం ఇప్పుడు ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. అలాంటి వాతావరణంలో రాత్రి ప్రయాణం చేయడం అనేది చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదమే ఏదైతే ఈ డ్రైవర్లు ఈ బస్సు తీసుకెళ్తున్న రోడ్డు బాగోకపోవడం, అటు ఇరుకైనటువంటి ఏజెన్సీ మలుపులు ఎక్కువగా ఉంటాయి, లోయల్లో ప్రమాదకరమైనటువంటి మలుపులు ఉంటాయి. అలాంటి రోడ్డు మార్గంలో ప్రయాణం ప్రమాదానికి కారణం తెలిసినప్పటికీ కూడా ఈ డ్రైవర్, ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ కావచ్చు, గైడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రయాణికులు తీసుకెళ్లి వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు గాలిలో కలిపేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రయాణాలు ప్రమాదకరంగా ఉంటాయని చెప్పి అక్కడ అధికారులు కూడా తరచూ కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. అయినప్పటికీ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులు అందరూ కూడా రాత్రి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఇక్కడ చింతూరు దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి కూడా ఇదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఒక దైవ దర్శనాల కోసం సందర్శన చేయడానికి వచ్చినటువంటి పుణ్యం ముక్తి కలుగుతుందని చెప్పి ప్రయాణాలు చేసినట్టు దాదాపు అంటే ఎక్కువ 50 ఏళ్ల పైబడిన వాళ్ళందరూ కూడా పుణ్యక్షేత్రాల సందర్శన కోసం రావడం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో 9 మంది మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి కూడా అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది కూడా ఒక షాక్ నుంచి తేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. సహాయక ప్రాంతంలో బేతావాహ వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు సహాయక చర్యలు, అంబులెన్సుల మోతలతో ప్రాంతం అంతా కూడా ఆందోళనకరమైన వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.